వెల్కమ్ టు A9 టీవీ. అన్నా క్యాంటీన్లపై ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలకు ప్రకాశం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు ముత్తన శ్రీనివాసరావు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కు గట్టిగా బదులిచ్చారు. ఈ మేరకు ఒంగోలులోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తన శ్రీనివాసరావు మాట్లాడుతూ నీ బినామీదారులు నడుపుతున్న బిలాన్ హోటల్లో బిర్యానీ 200 నుండి 500 రూపాయల వరకు అమ్ముతూ ఉంటే పేద ప్రజలకు 5 రూపాయలకే భోజనం పెడుతున్న అన్నా క్యాంటీన్లను భిక్షగాళ్ల భోజనం అని వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. పేదలకి అన్నం పెట్టడానికి ముందుకు వస్తే ఎంత చక్కటి భోజనం. నేను కూడా ఒక రోజు తిన్నా అన్నా క్యాంటీన్లో. అలాంటి భోజనం బయట తినాలంటే కనీసం 60-70 రూపాయలు ఖర్చు అవుతుంటే ఈరోజు కూలి పనులు చేసుకునేటువంటి పేదవాళ్ళకి 5 రూపాయలకి అన్నం పెడుతుంటే ఓర్చుకోలేనటువంటి చంద్రశేఖర్కి చెప్తున్నా, ఈరోజు నీ బినామీలో నీ పార్ట్నర్స్లో జరుగుతున్నటువంటి బిలాల్ హోటల్ ఉంది. ఈరోజు బిర్యానీ 250 రూపాయలు, మటన్ బిర్యానీ 400 రూపాయలు అమ్ముకొని ఎవడబ్బ సొమ్మని నువ్వు తింటా ఉన్నావో తేల్చుకుంటా. నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, నీ బిలాల్ రెస్టారెంట్లో 400, 500, 200, 300 పెట్టి బిర్యానీ అమ్మిచ్చే నువ్వు ఈరోజు అన్నా క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు అన్నం అందించేటటువంటి అన్నా క్యాంటీన్ని తప్పుగా పెట్టావు. కాబట్టి నువ్వు ఒంగోలు వస్తే ఖచ్చితంగా నిన్ను చుట్టుముట్టి అన్నా క్యాంటీను దైవ సమానమైన దేవుడు ప్రసాదంగా నీ చేత చెప్పించకపోతే మేము తెలుగు యువత నాయకులమే కాదు, గుర్తుపెట్టుకో చంద్రశేఖర్. ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడలేక రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డీస్ కానీ ఎవరూ లేక ఒక ఎస్సీల చేత, ఒక ఎస్సీ అయినటువంటి నీ చేత మాట్లాడిచ్చారు. తెలుసుకో ఏం మాట్లాడతావు నువ్వు. అన్నా క్యాంటీన్లో కుక్కలు కూడా తినవా నువ్వు. రిమ్స్ బయట చలివేంద్రం పెట్టావు. ఒక్కరోజు నడిచిందయ్యా ఆ చలివేంద్రం, ఒక్కరోజు ఇచ్చాడు. ఈ రోజుకి ఆ ఫ్లెక్సీలు ఆంతునున్నాయి. మీరు చూడండి, రేపే పగలగొడతా ఆ ఫ్లెక్సీలు, రేపే తీసేస్తాం మేము. గుర్తుపెట్టుకో, మేము ఇప్పుడు దాకా కూడా ఎవరైనా మంచి చేస్తే మేము ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. సరే, ఎవరైతే ఏం లేవు, ఒక అన్నా క్యాంటీన్ పెట్టుకున్నాము, మీరు చలివేంద్రం పెడుతున్నామని చెప్పి ఒక్కరోజు పెట్టి తీసేసిన ఆ ఫ్లెక్సీలు ఎవరైతే ఏం లేవు ఉండని అనేటువంటి ఉద్దేశంతో జనార్దన్ గారు ఒక్క మాట కూడా మాకు చెప్పల. జనార్దన్ గారు ఎవరికైనా మంచి చేస్తారు తప్పితే అట్టటి తప్పుడు పనులు ఎప్పుడూ చేయడని తెలియజేస్తూ, చంద్రశేఖర్కి ఇదే ఆఖరి వారిని. ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొవ్వు తగ్గించుకొని మాట్లాడు. నిజం తెలిస్తే మాట్లాడు, నిజమైతే మాట్లాడు. ఏదో ఒక ఇప్పుడే ఎమ్మెల్యే పదవి వచ్చేసింది, ఇంకా మళ్ళీ వస్తుందో రాదో, మళ్ళీ ఏదంటే అది మాట్లాడి కాంట్రవర్సీ చేసి రాష్ట్రంలో నీకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటే అన్నం విషయంలో అలాంటి మాటలు మాట్లాడకూడదు. నువ్వు తప్పు చేసేవని ఒప్పుకొని అన్నా క్యాంటీన్ను నా తప్పు, ఆ అన్నం గురించి అలా మాట్లాడకూడదని చెప్తేనే ఖచ్చితంగా మేము వదిలేస్తాం. లేకపోతే తెలుగు యువత తరపున నీ ఇల్లు చుట్టుముడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.